అంశం రక్షింపకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలదు. ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా రక్షించడానికి ఆయన హస్తము కొరచకాలేదు. మీ దోషములను మీ దేవునికి మధ్య అడ్డుగా వచ్చును. మనం చేసే ప్రతి దోషము కూడా దేవునికి ఏమవుతుంది, అడ్డుగా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మీ విననేలకున్నట్లు ఆయన చెవులు మందము కాదు. మీ దోషములు విననేలకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకంటే మీ దోషాలే ఆయనకి మీకు అడ్డంగా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను. మనం చేసే ప్రతి పాపము కూడా దేవుని యొక్క ముఖాన్ని చేస్తుంది మరుగుపరిచినట్టుగా చూస్తున్నాము. గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన పాపాలు ఆయన ముఖాన్ని అడ్డగిస్తుంది కనుక మనకి మధ్యన పెద్ద పాపం అనే అడ్డుగోడ వచ్చింది కనుక మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆలకింపుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఆలకింపుకున్నాడు కనుక మీ చేతులు రక్తము చేత వేలు దోషము చేతను అపవిత్రపరచబడింది. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు అపవిత్రము చేతను అపవిత్రపరచబడి ఉన్నది. మీ పెదములు అబద్ధములు ఆడుతున్నారు. మీ పెదవులతోటి చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు కనుక అట్టివారు అబద్ధములు ఆడు పెదవులు దేవునికి హేయము, పనికిరాదు. దేవునికి స్తోత్రం. కనుక అబద్ధములు ఆడుతున్నది. మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుతుంది. మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి మానవుడు ఎదుటి వారికి కీడు చేయాలని ఆలోచిస్తున్నాడు కానీ ప్రభు మాట అలా చెప్పలేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే కీడుకు మొదలు ఉపకారం చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అపకారానికి బదులు ఉపకారం చేయమన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక కీడు చేయటం మాని మేలు చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చెప్తున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయి, లేకపోతే మానే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు. నీతిగా ఉన్నదన్నట్టుగా ఎవరు కూడా సాక్ష్యము పలకడు. సత్యమును బట్టి ఎవడు వేద్యమాడు. సత్యాన్ని బట్టి ఎవరు కూడా వేద్యమాడు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము సత్యాన్ని బట్టి ఎవరు కూడా వేద్యమన్నట్టుగా చూసాం. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు. వ్యర్థమైన వాటిని నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన మాటలను బట్టి నమ్ముకొని మోసపోతున్నారు. చెడు గర్భము ధరించి పాపమును చెడు ఎప్పుడైతే మనం చెడును కోరుకుంటామో అది గర్భం ధరించి పాపాన్ని కంటది. పాపముల జీవితము మరణం. కనుక అటు మరణం నుంచి తప్పించబడటానికి యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి అనేకమైన మేలు అద్భుతం చేసి నడుచుకోండి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి ఎవరు రాదు. కనుక ఆ సత్యమైన మార్గంలో మనము నడుచుకుందారు. కొద్దిగా మాటలు దీవించిన దాకా ఆమెన్. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.